హలో అన్నగారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. వచ్చారు, ఏదో డౌట్ అడుగుతారంట. సార్ ఒకసారి మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్. ఒక్క నిమిషం వాళ్ళు చేసి కట్ అయింది, మనం చేసి ఆలు పెట్టవుతుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో ఉంచండి. హలో 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 కట్ అయింది. అయ్యో మళ్ళీ అన్నగారు ఒక్క నిమిషం, మళ్ళీ కట్ అయింది కానీ కలిసి కట్ అయింది. కలపండి. వన్ టైంలోనే శాంతి కలవకుండా అయింది. హలో 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 ఏమైంది ఇది ఊరికే కట్ అవుతా ఉంది. హలో బాబు గారు లైన్ లో ఉన్నారా? సమీర్, హలో హలో బాబు గారు ఒక్కసారి బాబు గారు మా సమీర్ అన్న లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి. అదే మా ముగ్గురు అవుతుంది కానీ నలుగురు రావట్లేదు బాబు గారు. లేకపోతే డైరెక్ట్ అన్న నంబర్ ఇస్తాను, ఒకసారి చేయండి. ఒక్కసారి అది ఇప్పుడు పెద్ద నెంబర్ ఒకసారి చెప్తావా బాబు గారు? ఒకసారి బాబు గారు ఇప్పుడు నలుగురు మీరు డైరెక్ట్ చేయండి. ఒకసారి వినపడుతుందా బాబు గారు? వినిపిస్తుంది. మాటలు మాట్లాడు. బాగున్నారండి? బాగానే ఉన్నారు. బాగున్నారా మీరు? బాగానే ఉన్నాను. అన్నగారు మాట్లాడండి. అన్నగారు హలో చెప్పండి గురుగారు చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు రాజు అంటారండి. ఓకే. నా పేరు సమర్పణ అండి, కాకినాడ. సార్ ఏం చేస్తుంటారు సార్ తమరు? నేనండి మనం వెల్డింగ్ వర్క్ చేస్తుంటాను. వెల్డింగ్ వర్క్ చేస్తుంటాను. వెల్డింగ్ వర్క్. ఓకే, సూపర్ సార్. అంటే మీరు క్రైస్తవాన్ని నమ్ముకున్నారా అండి? అంటే మతంలో చేరారా? మతంలో చేరడం అంటే మతాన్ని వదిలేసి వెళ్ళిపోయానండి. ఏ మతాన్ని? ఈ చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళే వదిలేసారు మతాన్ని, మార్గంలోకి వెళ్ళిపోయాం అనమాట మేము. మంచి అంటే మార్గం అంటే అండి? అంటే యేసుక్రీస్తు మార్గంలోకి వెళ్ళామండి. అంటే ఏంటి సార్ మార్గం అంటే ఏంటది? మార్గం అంటే యేసుక్రీస్తుని వెంబడించడం అనమాట. అదే ఏం మార్గం అయింది? ఆయన ఏ మార్గం అంటే పరలోకానికి ఒక మనిషి ఎలా వెళ్ళాలి అనే దానికి చక్కటి మార్గం. ఓకే సార్, ఓకే. అంటే మీరు బైబిల్ అంతా చదివారా అండి? చదివానండి. ఓకే సార్, నేను మీకు కాల్ చేస్తాను. అంటే కొన్ని చిన్న డౌట్లే ఉన్నాయండి. అంటే యేసు పరిశుద్ధుడు ఎలాగా, యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్మాలి అనే చిన్న కొంచెం డౌట్లు ఉన్నాయండి. మీ నెంబర్ చెప్తే మీకు డైరెక్ట్ గా నేను కాల్ చేస్తాను. డిబేట్ ఏదో చేద్దామని అన్నారంట కదా? అవును సార్, అవునండి. అది యేసుక్రీస్తు దేవుడు కాదని మీరు అంటున్నారంట కదా? అంటే బైబిల్ ప్రకారమే సార్. ఇప్పుడు మా సొంత వచ్చిన డిబేట్ లో మాట్లాడుకుందాం. అది ఇప్పుడు మీరు యేసుక్రీస్తుని దేవుడు కాదని ప్రూవ్ చేయండి, చేయడానికి ప్రయత్నం. అదే సార్, అదే అంటే నాకు మేము కూడా మీ దేవుళ్ళలో ఏ దేవుడిని ఎంచుకోమంటారో మీరు చెప్పండి అన్నమాట. మీ ఇష్టం సార్, మీ ఇష్టం. కాదని
మీరు యేసుక్రీస్తు దేవుడు కదని ప్రూవ్ చేయండి. మేము మీ దేవుళ్ళలో చాలా మంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు మీరే ప్రూవ్ చేసేవాడి మాకు. సరే అండి, అట్లయితే సార్ మీ నెంబర్ చెప్పండి. బెటర్ ఆప్షన్ సార్ ఒకసారి మీ నెంబర్ సార్, వాళ్ళ పేరు చెప్పండి నాకు. సార్ నెంబర్ చెప్పండి సార్ మీది. నాది 7989 7989 6929 6929 78. 78 అండి. అవునండి అవునండి. నేను ఒక 2 minutes లో మీకు డైరెక్ట్ కాల్ చేస్తాను సార్, సరేనా? ఓకే. నా పేరు రాజు అండి, గుర్తుపెట్టుకోండి సార్, జి రాజు అని వస్తుంది. సార్ అడ్రస్ చెప్పండి సార్. చెప్తాను సార్, నేను కాల్ చేస్తాను. సార్ అడ్రస్ సార్. హలో హలో చెప్పండి. ఎవరు మధ్యలో మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదండి. సార్ నేను ఇప్పుడు కాకినాడ నుంచి మాట్లాడుతాను సార్. నేను ఓకే సార్. బావగారు మీ నెంబర్ ఇచ్చారు, అంటే మీ ఇద్దరికి నేను వ్యతిరేకమే. అంటే మీరెవరు సార్? మీరు నేను క్రైస్తవులు నిజమైన దేవుడని నమ్ముతున్నారా లేకపోతే హిందూ నిజమైన దేవుడని నమ్ముతున్నారా అనేది నేను మధ్యలో ఉన్నాను సార్. నేను అంటే మీరు అసలు ఏ దేవుడిని నమ్మరు, నాస్తికుడు అనుకోవచ్చా? నాస్తికుడు ఏం చెప్పారు, నేను ఏదో ఒక దేవుడు నమ్మాలని ఫిక్స్ అయ్యాను, కానీ దేవుడు ఏ దేవుడు ఎందుకు ప్రూవ్ అవట్లేదు సార్ నేను. లేదు రాజన్ గారు, అంటే మామూలు కూడా ఇప్పుడు మీరు మాట్లాడిన అతను కూడా క్రైస్తవులో ఉన్నారు, ఈయన కూడా క్రైస్తవులో ఉన్నారు. మామూలుగా ఏంటంటే అడుగుతున్నారు అనమాట. సరే పర్వాలేదండి, ఇప్పుడు ఈ నెంబర్ కూడా చెప్పండి. అంటే ఏ దేవుడిని నమ్మను అంటే మడెల్లో ఉన్న ఆయన నెంబర్ కూడా ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు ఇంకేం మాట్లాడుతున్నారు మీరు ఏ దేవుడు నమ్ముతారు సార్? మీరు కాశీబాబు గారు మీ నెంబర్ కూడా చెప్పండి ఒకసారి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను నా అభిప్రాయం చెప్తాను సార్ తప్పకుండా. మీరు ఏ దేవుడు నమ్ముతారండి? నేను రాముడిని నమ్ముతాను సార్, కృష్ణుడిని అందరిని నమ్ముతాను, నేను హిందూ దేవుళ్ళు అందరిని నమ్ముతాను. హిందూ దేవుళ్ళు ఎంతమంది అండి? చెప్తాను సార్, అదే మనం మాట్లాడుకుందాం సార్ ఖచ్చితంగా. లెక్క పెట్టుకుని చెప్తారా? లెక్క పెట్టుకొని కాదండి, గ్రంథం ప్రకారం మనం మాట్లాడుకుందాం. మరి మీ దేవుళ్ళు ఎంతమంది అంటే మీరు? సార్ నేను అదే సార్, నేను క్లారిటీ ఎలా ఉన్నారు సార్, మాకు 3,000,000 దేవతలు ఉన్నారండి, 3,000,000 దేవతలు ఉన్నారు. దేవతలు కదండి, దేవతలు అడగట్లేదు, మీ దేవుళ్ళు ఎంతమంది సార్? దేవతలు దేవుళ్ళు అన్న ఒకటేనండి మా దృష్టిలో. మా అమ్మా నాన్న కూడా మాకు దేవీ దేవతలేనండి. మా గురువు గారు కూడా మేము పూజిస్తాం సార్. ఓకే, అదండి. ఇప్పుడు మా గ్రంథం ప్రకారం వీళ్ళు కాకుండా గురువులు తల్లిదండ్రులు కాకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీకు? 3,000,000 దేవతలు అంటారండి. దేవతలు కాకుండా దేవతలే సార్, దేవతలు సార్ మీ గ్రంథం ప్రకారం. సార్ ఒక్క నిమిషం, మీరు అదే చెప్తున్నా వినండి, చెప్తున్నాను. మీ గ్రంథం ప్రకారం దేవుడు ఒక్కడే, కానీ మీకు దేవదూతలు చాలా మంది ఉంటారు, కోటాను దేవదూతలు ఉంటారు. అలానే మాకు కూడా పూజించండి. అవును సార్, నాకు తెలుసండి. నేను అందుకే పూర్తిగా మీకు సార్ నేను మీకు కాల్ చేస్తాను, మీరు ఎవరిని కావాలి నా లైన్ లోకి తీసుకోండి, పర్వాలేదు. ఈ నాస్తికులు అన్నారు కదా ఎవరు? సరే అండి, అట్లయితే సార్ మీకు చిన్న లింక్ అనమాట. ఇప్పుడు మీరు నన్ను అడిగారు మీరు ఏ మార్గం అని అన్నారు, ఆ యేసుక్రీస్తు మార్గం అని అన్నాను. యేసుక్రీస్తు ఏ మార్గం అన్నారు? పరలోకానికి వెళ్ళడానికి మార్గం అని చెప్పాను. మీరు అడిగే క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ సూపర్ సార్ ఎక్సలెంట్ గా చెప్పారు. అవును, నేను అడిగే క్వశ్చన్ ఒకటే ఒక క్వశ్చన్ అడిగాను, మీకు ఎంతమంది దేవుళ్ళు అని అడిగాను. అదే సార్, నేను తప్పకుండా రాదు సార్, మీరు వస్తే నేను కాదండి ఒక లింక్ పంపిస్తాను. కాదండి ఒక లింక్ పంపిస్తాను, అది పట్టుకొని మీరు వచ్చేసేయండి. యూట్యూబ్ లో కూర్చుందాం సార్. యూట్యూబ్ లో మీకు లింక్ పంపిస్తాను. ఒక్క నిమిషం సార్. వెయిట్ సార్, ప్లీజ్ వెయిట్. సార్ మీరు ఒక్క నిమిషం సార్ ఒకసారి ఆగండి. సమాపణ గారు మీరు ఆగండి. సమాపణ గారు అడిగి వచ్చిన వాళ్ళ దేవుడి కోసం స్పష్టంగా చెప్పినాడు సార్. సార్ ఇప్పుడు ఒక నిమిషం పంపిస్తాను, ఒకసారి లింక్ పంపిస్తాను, వీడియో పంపిస్తానండి. అది వాస్తవానికి చూడడానికి కరెక్ట్ అయినా సార్? తెలియని పంపిస్తారు అవి కాదండి. ఒక నిమిషం అండి. ఇప్పుడు అదిగా సార్ ఇంకో మాట సార్, మీరు నిజంగానా మీ దేవుడి మీద మీకు అభిమానం ఉంటే, కోపం పౌరుషుంటే డిబేట్కి వస్తారు సార్ మీరు? నేను అదే కదండి లింక్ పంపిస్తాను, డిబేట్కి రమ్మని చెప్తున్నాను. మీకు అర్థం కావట్లా మీకు? సరే నేను చెప్పేదేనండి, మీకు అర్థం కావట్లా, మైండ్ మీరు ఎక్కడో పెట్టుకో. నేను లింక్ పంపిస్తాను, ఆ లింక్ రండి, మీరు అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తున్నా. నీకు అర్థం కావట్లేదా? ఏమన్నా నీకు అర్థం కావట్లేదు చెప్పేది? ఇక్కడ నేనేం చెప్తున్నా, లింక్ పంపిస్తానా, లింక్ రావాయా, లింక్ పట్టుకొని వస్తే మనం ఆన్లైన్ లో మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాను నేను. కాదు బాబు, ఒక్క నిమిషం అయ్యా, నేను చెప్పేది నీకు అర్థం. ఇద్దరు సైలెంట్ గా ఉండండి, మీ ఇద్దరు ఒక నిమిషం సైలెంట్ గా ఉండండి. సార్ కాదు బోర్ కాదు, నువ్వు ఆపు కాసేపు బాబు. నేను ఒక లింక్ పంపిస్తా బాబు,
నేను ఒక లింక్ పంపిస్తాను, కూర్చొని మాట్లాడుకుందాం, ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నా. ఫోన్ లో కాదు, ఫోన్ లో రకరకాల మాటలు మాట్లాడుకోవచ్చు. వీటికి ఆధారం ఉండదు. నేను మాట్లాడడానికి ఆధారం ఉండదు, నువ్వు మాట్లాడడానికి ఆధారం ఉండదు. నువ్వు వస్తే నేను ఆధారం చూపించి మాట్లాడతాను, నువ్వు కూడా ఆధారం చూపించి మాట్లాడుకుందాం. కాసేపు ఒక నిమిషం. మీకు అర్థం కావట్లేదు నేను చెప్తుంది, మీకు అర్థమవుతుందా లేదా? అదే ఇప్పుడు నేను గ్రంథం ప్రకారం, మీ బైబిల్ ప్రకారం, వినయ బాబు నీ పేరు ఏది చెప్పావు, మీ బైబిల్ ప్రకారం నేను దాంట్లో రిఫరెన్స్ చూపించి మాట్లాడతా. నువ్వు కూడా నా గ్రంథం ప్రకారం రిఫరెన్స్ చూపించి మాట్లాడు, దర్శనాలు అయిపోద్ది కదా. నేను రిఫరెన్స్ చూపిస్తాను. మీరు ఏ దేవుడిని మొక్కుతారంటే? అరే నేను అన్ని దేవుళ్ళు మొక్కుతాను, అది నా ఇష్టం పోయి, నువ్వెవరు కాదంటానికి? నేను అందరి దేవుళ్ళు మొక్కుతా, చెట్టును మొక్కుతా. కోటాను కోట్లు ఉన్నారు, మా ఇష్టం అది. నువ్వెవరు కాదంటానికి? ఉంటారు, నా ఇష్టమే అది. నేను ఎర్ర చొక్కా వేసుకుంటా, తెల్ల చొక్కా వేసుకుంటా, నల్ల చొక్కా వేసుకుంటా, నా ఇష్టం అది. నువ్వెవరు కాదంటానికి? అరే బాబు మీరు లింక్ పంపిస్తాను, వస్తారా రారా చెప్పండి నాకు ఒక మాట. అదే ఇప్పుడు నువ్వు లింక్ పంపిస్తాను, వస్తావా రావా చెప్పు నాకు ఒక మాట. లింకులు తొక్కలు అయ్యింది నాకు ఎందుకని. నేను ఇప్పుడు నీకు కాల్ చేస్తా ఉండు.